మనకి ప్రజెంట్ మనం అఫీస్పేట్లో ఉన్నటువంటి వాసవి లేక్ సిటీలో ఉన్నాము. సో వాసవి గ్రూప్ అంటే మనకి అందరికీ చాలా పరిచయమైనదే. సొంతింటి కళను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ అందరి కళని నిజం చేసి మంచి ప్రాజెక్ట్స్ని వాళ్ళ హ్యాండ్లో పెట్టినటువంటి వాసవి గ్రూప్లో ఉన్నటువంటి హఫీజ్పేట్లో మరి ముఖ్యంగా ఈ లేక్ సిటీ వ్యూకి మనం చూడడానికి వచ్చేసాము. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈస్ట్ వింగ్ అండ్ వెస్ట్ వింగ్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్లో 6 బ్లాక్స్ అండ్ వెస్ట్లో 7 బ్లాక్స్తో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే G+14 అండ్ ఇందులో కూడా ఈస్ట్లో కూడా G+14 ఉంది. రెండింటికి కూడా సపరేట్గా 50,000 SFTతో క్లబ్ హౌస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే పిల్లలకి అంటే చిల్డ్రన్స్కి చాలా సేఫ్టీ ఉంది. ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే పార్కింగ్కి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కొంచెం అటాచ్ చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ లేదు, డైరెక్ట్గా సెలార్లోనే పార్కింగ్ ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్స్కి చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ పాటించడం జరిగింది. అండ్ అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ విషయానికి వస్తే టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కొన్ని బ్లాక్స్కి లేక్ వ్యూ కూడా ఉంటుంది, కొన్ని బ్లాక్స్కి మాత్రమే లేక్ వ్యూ ఉంటుంది. అండ్ ప్రతి టవర్కి కూడా ప్రతి బ్లాక్కి కూడా 60 feet డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల మనకి వెంటిలేషన్ అనేది 3 sides నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకి క్రికెట్ కోర్ట్ కానీ, బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, అండ్ ఇండోర్ ప్లే ఏరియా కానీ, బ్యాంక్వెట్ హాల్ కానీ, సూపర్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ లోపల అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే ప్రీమియం లగ్జూరియస్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 2 BHK అండ్ 3 BHK మోడల్ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి ఏంటి, మనకి ఎంత సేఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనకి 2 BHK 2.5 BHK ఉంది. అండ్ అలాగే 3 BHK 3.5 BHK కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ వింగ్లో. మరి వెళ్దాం. ఇప్పుడు మనము మోడల్ హౌస్లన్నీ కూడా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఎక్స్పీరియన్స్ అవుతూ మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేస్తాను. మరి వెళ్దాం పదండి, రెడీ. వాసవి లేక్ సిటీలో మనకి ఎంత లగ్జూరియస్ ఫుల్లీ ప్రీమియం రేట్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఎన్ని టవర్స్ ఉంటాయి అన్నీ కూడా మనం బయటకి తీసాం. మరి అందులో 3 BHK అండ్ 4 BHK ఎంత సేఫ్టీతో మనీ అండ్ మోడల్ హౌస్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి నేను మోడల్ హౌస్ చేశాను. సో ఇలా లోపలికి వస్తే మనకి ఈ లగ్జూరియస్ 3 BHK 1990 SFT హౌస్లో ముందుగా మనకి ఎవరైనా ఎంటర్ అవ్వగానే హాల్ ఎంత స్పేషియస్గా ఉంది, ఎంత బాగుంది అనే కదా మనం చూస్తాము. సో ఇదన్నమాట హాల్ ఏరియా, లివింగ్ ఏరియా అనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంది. ఈ మోడల్ హౌస్లో అయితే ఇంత చక్కగా మనము అంటే అందరూ ఒక ఫ్యామిలీ, ఒక మంచి ఉమ్మడి కుటుంబం అంటారు కదా, జాయింట్ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేయడానికి సరిపడంత స్పేస్ మనకి ఈ లివింగ్ ఏరియాలో ఈ హాల్లో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది లివింగ్ ఏరియాకి వస్తే అలా కొంచెం ముందుకు వస్తే మనకి నెక్స్ట్ ఏముంటుంది, ఎవరైనా సరే ఫస్ట్ ఇంటికి చూసుకునేది ఒకటి వాస్తు చూస్తారు, 100% వాస్తు ఉందా లేదా అనేది చూస్తారు. అండ్ అలాగే పూజా రూమ్ సపరేట్గా ఉందా లేదా అనేది చూసుకుంటారు కదా. సో పక్కా ఇది 100% వాస్తు. అండ్ అలాగే ఇక్కడికి మనకి హాల్కి కొంచెం ముందుకు రాగానంటే లివింగ్ ఏరియాకి ఒక పూజా రూమ్ ఉందన్నమాట. సో ఈ పూజా రూమ్లోకి వెళ్తే చాలా పెద్దగా ఉంది. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి పూజ గది అనేది ఇంకా అందంగా మారుతుంది అనమాట. ప్లేస్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారు. ఏదైనా వ్రతాలు నోములు నోచుకున్నా సరే ఈ రూమ్లో చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం అంటే ఈ పూజ గదికి ఇట్లా బయటికి వస్తే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియా కూడా మనం మంచిగానే చూసుకోవాలనుకుంటాం, ఎందుకంటే పెద్దగా ఉంటే కొంచెం ఎవరు వచ్చినా సరే ఇలా మంచిగా మాట్లాడుతూ హాయిగా ప్రశాంతంగా లంచ్ చేసుకోవచ్చు, డిన్నర్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో డైనింగ్ హాల్ని కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటుంటారు. సో ఈ 1990 SFT 3 BHK హౌస్లో, ఈ మోడల్ హౌస్లో డైనింగ్ ఏరియాని ఇలా చూపించారు అనమాట. చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ ఏమన్నా ఈ డైనింగ్ ఏరియాకి సంబంధించి ఏమైనా పెట్టుకోవాలన్నా, లేదు ఇంకా బ్యూటీగా ఉండాలి అనుకున్నప్పుడు డిజైన్ చేసుకోవడానికి డిఫరెంట్గా మనకి ఇక్కడ ప్లేస్ అనేది ఇచ్చారనమాట. సో ఇది మోడల్ హౌస్ మాత్రమే, వాళ్ళకి తగ్గట్టుగా ఇలా ఉంటే బాగుంటుందని డిజైన్ చేసిన హౌస్. బట్ ఈ 1990 SFT 3 BHK హౌస్లో మీరు ఇంకా మీకు నచ్చినట్టుగా ఇంటీరియర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి కొంచెం ఇటువైపుగా వస్తే
మనకి బాల్కనీ ఉందన్నమాట. ఇంకా ఇదంతా రెడీ అవ్వలేదు కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ ఇక్కడ గ్లాస్ డోర్ అదంతా వచ్చేస్తే మనకు చాలా బ్యూటీగా ఉంటుంది. ఇలా కూర్చొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ తింటూ లేదంటే కాఫీ టీ తాగుతూ మార్నింగ్ టైంలో మంచిగా పేపర్ చదువుతూ టైం స్పెండ్ చేయవచ్చు. అండ్ తర్వాత లేడీస్ అందరికీ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది కిచెన్ అని చెప్పుకోవాలి కదా. మరి ఆ కిచెన్ ఎలా ఉంటుందో ఒక్కసారి వెళ్దామండి. కిచెన్ విషయానికి వస్తే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకే కాదు, ఏ అమ్మాయి చూసినా సరే కిచెన్ ఇంత అందంగా ఉంటే ఇంకా మంచిగా వంటలు చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో చిన్న కిచెన్ అయినా సరే మనం ఇంకా అందంగా తెచ్చుకుంటాం. అలాంటిది ఇంత మంచి స్పేషియస్ కిచెన్లో మనం ఇంకా ఎంత బ్యూటీగా డిజైన్ చేసుకోవచ్చు చెప్పండి. సో ఈ మోడల్ హౌస్లో మనకి అన్నీ ప్రొవైడ్ చేసి మనకి ఇచ్చారు, ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం. సో చూసారా, ఇంటీరియర్ కూడా చాలా అందంగా చేయించి పెట్టారు. కబోర్డ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎవరు చెప్పండి ఇంటీరియర్ చేయించుకోకుండా ఉండేది, ప్రతి ఒక్కరు చేసుకున్నారు. దట్టు ఇలాంటి ప్రీమియం ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, ఇంత లగ్జూరియస్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఇంత చక్కగా ఇంటీరియర్స్ని వాటిని డిజైన్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది వీళ్ళు. సో లోపలికి వస్తే 2 షింక్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడికి వస్తే మనకి చిన్నీతో అటాచ్ చిన్నీతో మనకి స్టవ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ మోడల్ హౌస్లో కిచెన్లో. అంటే మనం స్టవ్ పెట్టుకోవడానికి ఎంత చక్కగా ఉంటుంది చూసారా. మనకి బెడ్ కూడా 4 బర్నర్ స్టవ్ వాటిని పెట్టుకోవడానికి కానీ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే మనకి ఏంటంటే చిరాకు అనేది రాదు ముందు కిచెన్లో. పీస్ఫుల్గా ఉంటే కిచెన్ ఎంతో అందంగా ఉంటుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానీ ఓవెన్స్ లాంటివి పెట్టుకోవడానికి అండ్ అలాగే ఇలాంటి కబోర్డ్స్ అవన్నీ కూడా ఇంటీరియర్ చార్జెస్గా డిజైన్ చేయించారు. అంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉన్న దాంట్లో మన దగ్గర ఉన్నవన్నీ కూడా నీట్గా మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అని చూపించడానికి. అండ్ ఇక్కడ మనకి ఫైబర్స్ పెట్టారు. సో ఇలా చక్కగా మనం ఇది ఓపెన్ చేసుకొని ఇలా కుక్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ ఈ బయట అంతా కూడా రెడీ అయితే చాలా బాగుంటుంది. సో ఓవెన్స్ అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ. ఓవెన్స్ పెట్టడం వల్ల మనకి ఇంకా బాగా అంటే హీట్ చేసుకోవడానికి వాటానికి యూజ్ అవుతుందన్న సెన్స్తో పెట్టారు. ఫ్రిడ్జ్, సో ఇది ఫ్రిడ్జ్ ఏరియా అనమాట. ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కోసం మనకి సపరేట్గా ఇలా బయటకు పెట్టి కనిపించుకునేలాగా కాకుండా ఇలా పెట్టేసుకోవచ్చు మనం ప్లాన్గా. ఈ పక్కకి కిచెన్కి ఇంకో బ్యాక్ సైడ్ మనకి ఇక్కడికి వస్తే ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇది అంటే ఏది మాస్టర్ బెడ్రూమ్, ఏది గెస్ట్ బెడ్రూమ్, ఏది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది అంటే తేడా తెలియకుండా 3 కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ప్రతిదానికి కూడా 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు. హాల్కి అయితే లివింగ్ ఏరియాకి అయితే వాష్రూమ్ ఇవ్వలేదు, కానీ అటాచ్డ్ 3 బెడ్రూమ్స్కి ఆ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటే ఇంకా లివింగ్ ఏరియాకి ఇంకా అవసరం లేదు. అండ్ వాష్రూమ్ కూడా మనం చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ డైనింగ్ హాల్కి కొంచెం ఇటువైపుకి మనకి ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ అంతే స్పేషియస్గా ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా డిజైన్ చేశారు అంటే కిచెన్ కానీ పూజా రూమ్ కానీ అండ్ వాష్రూమ్స్ అవన్నీ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా, మనం ఆ ఏరియాకి వెళ్తే కిచెన్ ఏరియాకి వెళ్తే కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా, అండ్ అలాగే వాష్రూమ్స్ అయినా బెడ్రూమ్స్ అయినా కొంచెం పీస్ఫుల్గా ఉండి పూజ చేసుకునేటప్పుడు పూజ గదైనా అలా కొంచెం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసి డిజైన్ చేసిన హౌస్ అనమాట ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో బెడ్రూమ్స్లో మనకి ర్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. అంటే జెంట్స్కి కూడా మనకి హ్యాంగర్స్ హ్యాంగ్ చేసుకోవడానికి కానీ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి ఈ మోడల్ హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మనం గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో నేను చెప్పినట్టుగా మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అంత డిఫరెన్స్ ఏం లేదు, కానీ కొంచెం మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా ఉంది. ఎక్కడైనా అలానే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ప్రతి దానికి కూడా వెంటిలేషన్ అనేది ప్రతి బెడ్రూమ్కి మెయింటైన్ చేశారు.
కిచెన్కి మెయింటైన్ చేశారు అండ్ హాల్కి కూడా మెయింటైన్ చేశారు. మెయిన్ మనకు కావాల్సింది అదే కదండి, వెంటిలేషన్ ఎంత బాగుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. ఎందుకంటే సిండికేట్ అవన్నీ పడడం వల్ల బాగుంటుంది అనమాట. సన్ రైజ్ అండ్ సన్సెట్ అనేది మనకి ఇంటికి లోపలికి వస్తేనే బాగుంటుంది అంటూ ఉంటారు. సో ఇది ప్రతిదానికి కూడా విండో అనేది మెయింటైన్ చేశారు. ప్రతి బెడ్రూమ్కి కూడా విండో అనేది మెయింటైన్ చేశారు. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా వాష్రూమ్ అనేది పెద్దగా ఇచ్చారు, స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది అనమాట. సో 3 బెడ్రూమ్స్కి 3 వాష్రూమ్స్ అనేవి మెయింటైన్ చేశారు. లివింగ్ ఏరియా అండ్ అలాంటి లివింగ్ ఏరియాలో హాల్లో చక్కగా మనం టీవీ చూస్తూ ఎంజాయ్ చేయడానికి, అండ్ అలాగే డైనింగ్ హాల్ మెయింటైన్ చేశారు. అండ్ హాల్లో ఒక బాల్కనీ కూడా మెయింటైన్ చేశారు. ఈ 1990 SFT 3 BHK హౌస్, మోడల్ హౌస్ వాసవి లేక్ సిటీలో ఎంత క్యూట్గా ఎంత సూపర్గా ఉందో చూసారు కదా. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వాసవి లేక్ సిటీలో ఎన్ని టవర్స్ ఉన్నాయి, ఎంత SFTలో ఉన్నాయి, ఎంత SFT నుంచి ఎంత SFT వరకు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాను రండి. సో వాసవి లేక్ సిటీ వ్యూలో మనము మొత్తం అంటే ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, ఎన్ని టవర్స్ ఉన్నాయి, ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క బ్లాక్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది, G+14 ఫ్లోర్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం రెప్లికా అంటే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి దాని గురించి చూపిస్తూ చెప్పాను కదా. సో ఒరిజినల్ సైట్ వ్యూ చూపిస్తే మీకు ఇంకా మంచి ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పేసి సైట్కి వచ్చేసాను. సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అనమాట. ఇంకొక 1 మంత్లో హ్యాండ్ ఓవర్ చేసే విధంగా రెడీ అయిపోయాయి. మనకి చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ని మనం తీసుకుంటున్నప్పుడు ఒక ఎంచుకొని ఆ ప్రాజెక్ట్లో ఒక హౌస్ని మనం తీసుకోవాలి అన్నప్పుడు ఇది అప్రూవ్డా కాదా, రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుందా, ఫామ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. పక్కా వాసవీస్ లేక్ సిటీ అయితే అఫీస్పేట్లో ఉన్నటువంటి ఈ వాసవీస్ లేక్ సిటీలో ఇది రెరా అప్రూవ్డ్ అనమాట. మనకు ఆల్రెడీ తెలంగాణ రెరా అప్రూవ్డ్ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు రిజిస్ట్రేషన్ పరంగా. కానీ ఇంకేమన్నా మనం లోన్స్ పెట్టుకోవాలన్నా వీటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనకి ఈ లేక్ సిటీ వ్యూ, వాసవీస్ లేక్ సిటీ వ్యూ అయితే మనకి అఫీస్పేట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు చెప్పాను కదా నేను ఎంత డిస్టెన్స్ ఉంది, ఏమేమి ఉన్నాయి ఎమ్యూనిటీస్, అవన్నీ కూడా ఇది మొత్తం మనం టూర్ చేస్తే ఆల్మోస్ట్ సరిపోదన్నమాట. ఈరోజు అంత పెద్దగా ఉంది. సో ఒక్కసారి మీరు వ్యూ అంతా కూడా చూసుకుంటే ముందుగా చెప్పినట్టు టెర్రస్ స్విమ్మింగ్ పూల్ అయితేనేమి, క్రికెట్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్, సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ప్రశాంతంగా ఉంది. అంటే ఇంత పీక్ సమ్మర్లో ఇంత ప్రశాంతంగా ఇక్కడ ఉంది అని అంటే ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. చెట్లు వాటన్నిటితో కూడా చాలా బ్యూటీగా ఉంటుంది. సో మనకి సెల్లార్ పార్కింగ్ కాబట్టి ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ కూడా ఏమీ ఉండదు. పిల్లలు ఆడుకుంటున్నా, ఎవరైనా పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తున్నా, ఇవన్నిటికీ కూడా డైరెక్ట్ సెల్లార్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వెహికల్ మనకి ఎటువంటి యాక్సిడెంటల్ ఇష్యూస్ లాంటివి ఏమీ కూడా ఇక్కడ ఫేస్ అవ్వమన్నమాట. అంత నీట్గా ఉంటుంది. సో అన్నిటికీ కనెక్టివిటీ కూడా ఇది చాలా బాగుందన్నమాట. అంటే కొండాపూర్ దగ్గరగా ఉంది అండ్ బొటానికల్ గార్డెన్ దగ్గరగా ఉంది. పిల్లల స్కూల్ విషయానికి వస్తే చెరిక్ పబ్లిక్ స్కూల్ చాలా దగ్గరగా ఉంది అండ్ ORR కూడా చాలా దగ్గరగా ఉంది. హాస్పిటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇవన్నీ రోడ్ కనెక్టివిటీకి కూడా నేను ఎంతో చక్కటి ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో అఫీస్పేట్లో ఉన్నటువంటి వాసవీస్ లేక్ సిటీ వ్యూ ఇలా ఉందన్నమాట. సో మనకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ఒక్కసారి మీ కళ్ళతో చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి డిసైడ్ అయిపోండి మీరు. వాసవి లేక్ సిటీ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హఫీస్పేట్లో 14 ఫ్లోర్స్తోని ఈ 2 వింగ్స్గా ఈస్ట్ వింగ్ వెస్ట్ వింగ్గా మేము ఈ నిర్మాణం చేపట్టాము. 95% ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ అండి ప్రాజెక్ట్లో. అండ్ కొద్దిగా ఫినిషర్స్ వర్క్స్, కొన్ని
ఈ కస్టమర్స్ అందరికి కూడా కొద్దిగా ఈ జూలై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వాళ్ళకు ఇంటీరియర్స్ కోసము ఫైర్ ఎన్ఓసి అప్టైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇంకా 1 year మార్చ్ 2026 వరకు మాకు టైం ఉందండి ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. అంతకన్నా ముందే మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటివరకు మేము 4 కస్టమర్ మీట్స్ ఏర్పాటు చేసి మేము ఇప్పటివరకు ప్రోగ్రెస్ ఏం చేశాము, ఎలా చేశాము, ఇవన్నీ ఎట్లా టైం లైన్స్ ఏ విధంగా చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, దీన్ని అధిగమించడానికి మా ప్లాన్ ఏంటి, మేము ఏ విధంగా చేస్తామనేది కూడా క్లియర్గా ప్రజెంటేషన్ చేయడం జరిగింది అందరు కూడా. కస్టమర్కు ఈరోజు మీకు చెప్పిన విధంగా ఇప్పుడు ఈరోజు ఒక్క ప్రాజెక్టు చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండొచ్చమ్మా, 2 ప్రాజెక్టు చేసే వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మా సంస్థ తరఫున ఈరోజు దాదాపుగా ఒక 10 ప్రాజెక్టులు మేము చేపట్టాము. ఈరోజు ఈ 10 ప్రాజెక్టులు కూడా నిర్మోహమాటంగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. క్వాలిటీ ఏదైతే మీకు ప్రామిస్ చేశామో దానికంటే సుపీరియర్ ఇవ్వడానికి, మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాము, చేయడానికి వీఆర్ రెడీ. ఈ వివాదాలు ఇటువంటి దానికి వాసవి గ్రూప్ ఎప్పుడు దూరంగా ఉంటుందండి, అటువంటి ఏం లేదు. ఆల్ ద టైమ్ కస్టమర్ ఇస్ నంబర్ 1 అన్న ఆప్షన్తో మేము ఈ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంకొక దాదాపు వచ్చే ఒక 5 yearsలో ఇంకొక 20,000 ఫ్లాట్స్ మాకు పైప్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ ఎలా చేయాలి, ఇంటర్నల్ మేము సబ్జెక్ట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న దాని మీద ఉంటాం. కానీ ఈరోజు ఒక సంస్థ ఏ సంస్థను కూడా కానీ కస్టమర్ అనేది నంబర్ 1 వస్తారు. కస్టమర్తో మనం బాగుంటేనే మన సంస్థ ముందుకు వెళ్తుంది అనేది మా ఫస్ట్ భావన. సో కస్టమర్ నంబర్ 1 ఛాయిస్గా మేము ముందుకెళ్తాము. ఎటువంటి ఇబ్బందులున్నా దాన్ని అధిగమిస్తాము. మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఎటువంటి చర్చలకు కూడా ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్లీ ప్రోగ్రెస్ కస్టమర్కు మేము యాప్ ద్వారా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ స్పీడ్ యాక్టివిటీస్ అనేది ఒక మెజర్మెంట్ టూల్ మేము అనేది డిజైన్ చేశాము. వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషను. ఒక మీకు చెప్పిన విధంగా ఒక 6 months to 1.5 year వరకు ఈ కోవిడ్ కారణం వల్ల మేము కన్స్ట్రక్షన్ అనేది డిలే అయినమాట వాస్తవమే. మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అమ్యూనిటీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అన్నీ కూడా వితిన్ వెల్ టైం బౌండ్ ఇస్తున్నాం. కొద్దిగా ఈ డిలే సబ్జెక్ట్ కోసం ఏదైతే ఉందో డిలే కూడా మీకు అడ్రస్ చేశాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ కోవిడ్ తప్ప మిగతా ఏం లేదు. అయితే ఇప్పుడు ఇందులో మీకు చెప్పిన విధంగా ఈరోజు వాసవి లేక్ సిటీలో 2500 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈరోజు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఇన్వెంటరీ సోల్డ్. ఇంకా మా దగ్గర అన్సోల్డ్ ఇన్వెంటరీ దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 400 ఫ్లాట్స్ మా దగ్గరే ఉన్నాయి. ఇంకా మేము కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే 400 ఫ్లాట్స్ మావే సొంతం అవుతాయి, అన్నీ అమ్మేయలేదు ఇంకా మేము. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి తీసుకొని స్పీడప్ చేసి త్వరలో అందించడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు మన ముందుకి. ఆర్ఆర్ఆర్ ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు, స్కై వాక్స్, డిఫెన్స్ ల్యాండ్ అక్విజిషన్స్ ఇటువంటివన్నీ కంప్లీట్ చేయడం వల్ల ఆర్ఆర్ఆర్ నోటిఫై చేసి ఫ్యూచర్ సిటీని నోటిఫై చేయడంతో మళ్ళీ రియల్ ఎస్టేట్ మంచిగా పుంజుకొని ఇటువంటి ఎఫ్ఎస్ఐ కూడా తీసుకురావచ్చు హైదరాబాద్లో అనేటి అటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవమో లేదో మనకు ఐడియా లేదు దాని గురించి. కానీ అయితే ఇటువంటి అన్ని చర్యలు కూడా రాష్ట్ర సంక్షేమంకై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం త్వరలో ఇంకా పుంజుకుంటుందని నేను ఆశిస్తున్నాను. వాసవి సంస్థ ఎన్నో వాల్యూస్తో ఉన్న సంస్థ, అనుమతులకు లోబడే మేము పనిచేయడం జరుగుతుంది. డిలే కొంచెం వాసవి లేక్ సిటీ ప్రాజెక్టులో ఉన్న మాట వాస్తవమే. కానీ దీన్ని అధిగమించి త్వరలో కమ్యూనికేషన్స్ కస్టమర్కి ఇంప్రూవ్ చేసి అందరినీ ఒక విధంగా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళి కొద్దిగా ప్రాజెక్ట్ కంప్లీషన్ చేసి మీతో మళ్ళీ ఒకసారి కలవాలని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మనకి వాసవి లేక్ సిటీలో అఫీస్పేట్లో ఉన్నటువంటి ఈ లేక్ సిటీలో 2 BHK ఫ్లాట్ని తీసుకునేటువంటి ఓనర్ వెంకటేష్ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫస్ట్ డ్రీమ్ హౌస్ ఏంటి ఇవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుని. హలో అండి, నమస్తే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి కూడా హౌస్ అనేది ఒక డ్రీమ్ అని చెప్పుకోవాలి. సో మా ఫస్ట్ డ్రీమ్ హౌస్ మీకు ఇది మా డ్రీమ్ హౌస్. అవునా? చాలా సెట్ చేశారు నాకు ఐటీ సెక్టర్లో అన్నీ ఉండేటట్టు చూసుకోవడానికి. ఓకే, నేను యాక్చువల్గా ఇది వాసవి లేక్ సిటీ ఇది ఎంచుకోవడం జరిగింది. అంటే ఎవరైనా ఒకటి ఇల్లు తీసుకోవాలి అని అంటే అన్నీ చూస్తారు. అంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఏమైనా ఉన్నాయా, లేకపోతే నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా, మనకి ఓఆర్ఆర్ ఉందా, ఇవన్నీ కూడా చూస్తారు కదా. సో మీరు ఫస్ట్గా చూసింది ఏంటి?
నేను సిటీ కనెక్టివిటీ ప్లస్ ప్రైస్ విషయంలో కూడా చూసా. ప్లస్ ఓఆర్ఆర్ కూడా మనకి దగ్గరలో అన్ని అవైలబిలిటీ ఉంటుంది. మెట్రోకి కూడా మన అవైలబిలిటీ ఇటు సైడ్ పోయినా ఇటు మియాపూర్ అయినా అటు మైండ్ స్పేస్ అయినా మనకి దగ్గరలో ఉంటుంది అనే కాన్సెప్ట్ నేను యాక్చువల్గా ఇది ప్రిఫర్ చేయడానికి కాదు. పిల్లలు లేరు, న్యూలీ మ్యారీడా? ఓకే. సో పిల్లలు ఉంటే ఇంకా బాగుంటుంది తర్వాత ఫ్యూచర్లో కూడా ఇది ఎంచుకోవడానికి మేము పిల్లలు కూడా ముందుగానే అనుకుని మేము చూస్ చేసుకున్నాం. ఓకే. సో మీకు ఇక్కడ బాగా నచ్చిన పార్ట్ ఏంటి? నేను యాక్చువల్గా అంటే 3 BHK అనే కాన్సెప్ట్లో అనుకున్నాను, కానీ నా యాజ్ పర్ నా బడ్జెట్ ఇష్యూ ప్రకారం నేను 2 BHKకి వెళ్ళా. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మీకు ముందే చెప్పినట్టు కనెక్టివిటీ అన్నీ బాగుంది కాబట్టి నా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. సో 2 BHK అనే కాన్సెప్ట్లో ఈస్ట్ ఫేసింగ్ నేను వెళ్ళా. బోత్ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది. సో అట్లా నేను ప్రిఫర్ చేస్తాను. మెయిన్లీ పూజ అంటే యూజువల్గా మనం ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీలో చూసినా అట్లా. ఇక్కడ వాసవిలో 2 years బ్యాక్ ఫ్లాట్ బుక్ చేశానండి. 5th టవర్లో బుక్ చేశాను. 3 బెడ్రూమ్ ఫ్లాట్ మాకు ఇక్కడ నియర్ బై ఉంటుందని తీసుకున్నానండి. ఆల్మోస్ట్ హఫీస్పేట్ రైల్వే స్టేషన్ కానీ గచ్చిబౌలి కానీ నియర్ బై ఉన్నాయండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ పార్కింగ్ ఇవన్నీ బాగున్నాయండి. 2 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. 2 blocks ఉన్నాయి, ఈస్ట్ వింగ్ వెస్ట్ వింగ్ అని. సపరేట్ వింగ్స్కి సపరేట్ క్లబ్ హౌస్ పార్కింగ్ అవన్నీ బాగున్నాయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. సో 1245 SFTలో 2 BHK ఎలా డిజైన్ చేశారు ఈ వాసవి లేక్ సిటీలో, ఎంత బాగుంది ఈ మోడల్ హౌస్ అనేది చూద్దాం. సో 2 BHK 1245 SFT లోపలికి రాగానే ఇలా ఉందన్నమాట. లివింగ్ ఏరియా అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్కి చక్కగా ఇక్కడ సోఫా సెట్ చేసుకొని ఒక ఫ్యామిలీ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని. అదైతే పక్కా చెప్పగలను, ఎందుకంటే కొంచెం స్పేషియస్గా కూడా ఉంది. అండ్ పక్కనే మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. మనం ఇంకా ఏదైనా డిజైన్ చేసుకుంటే ఈ డైనింగ్ ఏరియాకి లివింగ్ ఏరియాకి కొంచెం ఏదైనా మనం అడ్డులాగా కర్టన్స్ కానీ లేకపోతే ఇంకోటి ఇంటీరియర్ డిజైన్ కానీ చేయించుకుంటే ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఇల్లు అనేది అందంగా ఉంటుంది. అండ్ ఇది డైనింగ్ ఏరియా అనమాట. చక్కగా ఒక 8 members or 10 members కూడా చక్కగా కూర్చొని భోజనం చేయగలిగే అంత డైనింగ్ ఏరియా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే కిచెన్, ఓపెన్ కిచెన్ లాగా అని చెప్పుకోకూడదు కానీ బట్ ఈ డైనింగ్ ఏరియాకి దగ్గరగా ఉండడం వల్ల కొంచెం మనకి ఆ ఫీల్ వస్తుంది అనమాట. అండ్ చూసారా స్టవ్ అండ్ చిమ్నీ, మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా ఒక కబోర్డ్ అనేది ఇచ్చారు. సో ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. అండ్ ఓవెన్స్ అవన్నీ ప్లాన్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇది వస్తే వాష్ ఏరియా అనమాట. కిచెన్కి పక్కకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ వాష్ ఏరియాకి ఇలాగా అటాచ్డ్ అంటే విండోస్ ఫెసిలిటీ ఉంటుంది. బట్ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. బట్ ఇక్కడ ఇవన్నీ చూసి ఇదంతా క్లియర్గా ఉంటే ఇంకా బ్యూటీగా కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ అయితే ఈ కిచెన్కి పక్కకే వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వెళ్దాం అంటే ఇప్పటివరకు మనకి లేడీస్ ఇష్టమైన కిచెన్ చూసాం కదా. అండ్ పిల్లలకి కానీ మనకి కానీ నైట్ ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే బెడ్రూమే కదా. సో ఒక్కసారి వెళ్దాం రండి. బెడ్రూమ్ చూపించబోయే ముందు మనకి లివింగ్ ఏరియాకి వాష్రూమ్ అనమాట. ఎవరికైనా సరే హాల్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కాబట్టి హాల్కి వాష్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. సో ఈ 2 BHK హౌస్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించబోతున్నాను. పేరుకు 1245 SFT అన్నారు కానీ చాలా స్పేషియస్గా ఉంది. 1245 SFTలో ఇంత పెద్దగా ఉంటుందా అని చెప్పేసి లోపలికి వచ్చి హౌస్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ మనకు వాష్రూమ్ కూడా ఇచ్చారు. సేమ్ అంతే స్పేషియస్గా మనకి హాల్లో అయితే ఎంత స్పేషియస్గా వాష్రూమ్ అనేది ఇచ్చారో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్కి. సో సేమ్ ఇక్కడ కూడా మనకి చక్కగా ఈస్ట్ ఫేస్ అనేసరికి మనకి కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే బాల్కనీస్ కారిడార్స్ అనేవి కొంచెం బాగా ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంటాయి.
సో విండో ఫెసిలిటీ ఉంది, మనకి వెంటిలేషన్కి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే బెడ్రూమ్కి మనకి కారిడార్ ఇచ్చారంట, లైక్ బాల్కనీ ఇచ్చారు. అండ్ చక్కగా ఉందో బాల్కనీ, ఎంత పెద్దగా ఉందో నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా మనం అందరూ ఆలోచించి ఈవినింగ్ టైంలో అలా పిల్లలతో కానీ వాళ్ళతో కానీ ప్రశాంతంగా గడపాలి అంటే ఇంట్లో బయటికి వెళ్ళకుండా బాల్కనీసే ఎంచుకుంటూ ఉంటాం కదా, కూర్చొని ఈవినింగ్ స్నాక్ టైం కానీ టీ టైం కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఆ బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీలో అటాచ్ వచ్చేసాం కదా. సో మళ్ళీ ఇంట్లోంచి ఇంకో బెడ్రూమ్కి 2 BHK కాబట్టి ఇదే గెస్ట్ రూమ్ అండ్ ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. కబోర్డ్స్ అవన్నీ అంటే వీళ్ళు మోడల్ హౌస్లో ఇలా డిజైన్ చేశారు. మనకు నచ్చిన విధంగా మనం ఇంకా ఈ స్పేషియస్ హాల్ బెడ్రూమ్స్ని కానీ ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఒక ఐడియాతో మనం కూడా చేయించుకుంటే ఇంకా బ్యూటీగా కనిపిస్తుంది. వీళ్ళు కూడా డిజైన్ చేయడం చాలా అందంగా డిజైన్ చేశారు.